పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడన్నట్టుగా మారిందట అక్కడ బీజేపీ క్యాడర్ పరిస్థితి. నమ్ముకున్న నాయకుడు నిలువునా వదిలేసి వేరే నియోజకవర్గంలో తన గెలుపును చూసేసుకున్నాడు. ఆయన నమ్మొచ్చిన పార్టీలో పాత కొత్త పేరుతో విలువే ఉండటం లేదు. ఎవరు పట్టించుకోక ఏం చెయ్యాలో పాలుపోక డైలమాలో ఉన్న ఆ లీడర్లెవరు, ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? హుజూరాబాద్ పొలిటికల్ గా తెలంగాణ మొత్తం మీద ప్రత్యేక గుర్తింపు ఉన్న కొద్ది నియోజకవర్గాల్లో ఒకటి. సీనియర్ లీడర్ ఈటల రాజేందర్ కి నిన్న మొన్నటిదాకా కంచుకోట ఇది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, హుజూరాబాద్ రెండింట్లో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారాయన. తర్వాత వచ్చిన 2024 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచారు ఈటల. తొలుత గజ్వేల్ కోసం, ఆ తర్వాత మల్కాజ్గిరిలో పోటీతో క్రమంగా హుజూరాబాద్ కి దూరమయ్యారాయన. దీంతో బీఆర్ఎస్ నుంచి ఈటలతో పాటు బయటకొచ్చిన హుజూరాబాద్ క్యాడర్ కి సమస్యలు మొదలయ్యాయంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అప్పుడప్పుడు ఆయన భార్య జమున వచ్చి వెళ్లేవారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, లోకల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండడంతో ఇక్కడ ఈటల ఫ్యామిలీకి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు పెరిగినట్టు చెబుతున్నారు. ఈ పరిణామాలతో గతంలో ఆయన వెంట ఉన్న నేతలు, క్యాడర్ సైలెంట్ మోడ్లోకి వెళ్లాల్సొచ్చింది. సరిగ్గా అదే సమయంలో బీజేపీ రాష్ట్ర సారథిగా ఈటల రాజేందర్ని నియమించబోతున్నారనే ప్రచారం ఓ రేంజ్లో జరిగింది. మోడీ, అమిత్ షా కూడా డిసైడ్ అయ్యారనే టాక్ చాలా కాలం నడిచింది. దాంతో అలర్ట్ అయిన రాజేందర్ వ్యతిరేక వర్గమంతా ఒక్కటైందట. శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు అప్పటి వరకు ఒకరంటే ఒకరికి గిట్టని వాళ్లు కూడా ఒక్కటై జట్టు కట్టి మల్కాజ్గిరి ఎంపీకి చెక్ పెట్టే ప్రయత్నం చేశారట. కారణం ఏదైనా గానీ ఆయనకు మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కలేదు. పార్టీ హైకమాండ్ రాజేందర్ కు అంత సీన్ ఇవ్వడం లేదన్న ప్రచారం మొదలైంది. ఇదే ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలో కార్యకర్తలకు శాపమైందని అంటున్నారు. ఓవైపు పోలీస్ స్టేషన్స్, ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు అవ్వకపోవడం, మరోవైపు తమ నాయకుడే తమను పట్టించుకోకపోవడంతో ఎటూ పాలుపోక తీవ్ర నైరాస్యంలో ఉన్నారట హుజూరాబాద్లోని ఈటల అనుచరులు. అదే సమయంలో సొంత పార్టీలో సైతం గుర్తింపు దక్కకపోవడం వాళ్ళని తీవ్ర నిరాశలోకి నెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. స్థానిక బీజేపీ కార్యక్రమాల కోసం వాళ్లకు కనీసం పిలుపు కూడా అందడం లేదని తెలిసింది. ఈ పరిస్థితుల్లో కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ఇల్లందుకుంట మండలాల్లోని ఈటల అనుచరగణం రహస్యంగా భేటీ అయిందట. హుజూరాబాద్లో కేంద్ర మంత్రి 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసే సమయంలోనే ఎంపీ అనుచరులు రహస్య భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమకు బీజేపీలో ప్రాధాన్యత దక్కకపోవడం, ఏ సమావేశాలకు పిలవకపోవడంపై ఆ మీటింగ్లో చర్చించుకుని అదే విషయాన్ని రాజేందర్ దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. దాంతో ఇది సమయం కాదు మిత్రమా, కాస్త వేచి చూద్దామనే ధోరణిలో సర్ది చెప్పే ప్రయత్నం చేశారట ఆయన. కానీ బీజేపీ ఏ ప్రోగ్రాం నిర్వహించినా జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరుల హవానే నడుస్తోందని, పాత బీజేపీ వారికి ఇచ్చిన ప్రయారిటీ తమకు ఇవ్వడం లేదని రాజేందర్ మనుషులు నారాజవుతున్నట్టు సమాచారం. ఆయన మాత్రం డోంట్ వరీ అని సర్ది చెబుతున్నారట. మనకి మంచి రోజులొస్తాయి, కేంద్రంలో పదవి దక్కబోతోందని సన్నిహితులకు సంకేతాలిచ్చినట్టు తెలిసింది. అయినా వాళ్లలో మాత్రం నమ్మకం కలగలేదని అంటున్నారు. వస్తే రెగ్యులర్గా హుజూరాబాద్కి రావాలని, లేదంటే తమదారి తాము చూసుకుంటామని నిర్మోహమాటంగా చెప్పాలనుకుంటున్నట్టు తెలిసింది. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హుజూరాబాద్ క్యాడర్ తీరు ఆసక్తికరంగా మారింది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఇలా చేయడం వెనుక వారి వ్యూహం ఏంటనేది లోకల్ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. మూకుమ్మడిగా పార్టీ మారతారా, లేదంటే లోకల్ బాడీస్లో ఈటల సహకారం కోసం ఈ స్టెప్ తీసుకున్నారా అనేది కొద్ది రోజుల్లో తేలే అవకాశాలున్నాయంటున్నారు పొలిటికల్ పండిట్స్.